యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుప్రభు వారు శిలువ మరణం తర్వాత మనకిచ్చిన ముఖ్యమైన బాధ్యత దేవుని ఎరిగిన మనము సకల జనులకు సువార్త ప్రకటించాలని. ఎన్నో కష్టాలలో, వేదనలలో మునిగిపోయి నిరీక్షణ లేక, రక్షించేవారు లేక కుమిలిపోతూ జీవితాన్ని అంతం చేసుకునే వారికి దేవుని సువార్తను అందిస్తే నిరీక్షణ కలిగి ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా దేవాది దేవుడు యేసుప్రభు వారు మనకున్నారు అనే నిరీక్షణ, ధైర్యం కలిగి కష్టాలు, వేదనల నుండి బయటపడి నిత్య జీవంలోనికి వస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఇది ఉపమానం ద్వారా తెలుసుకుందాం. కృష్ణవేణికి 16 సంవత్సరాలకే ఎక్కువ వయస్సు ఉన్న అతనికిచ్చి వివాహం జరిపించారు పేదవారైన ఆమె తల్లిదండ్రులు. వివాహం అయిన నెలకే గర్భవతి అయింది కృష్ణవేణి. భర్త తాగి వచ్చి బాగా కొట్టేవాడు. చిన్న వయస్సు, ఏమీ తెలియని అమాయకురాలు, కడుపులో బిడ్డ, ఒళ్ళంతా భర్త కొట్టిన గాయాలు. జీవితం అంటే ఏంటో అర్థం కాక కుమిలి కుమిలి ఏడవసాగింది. 18 సంవత్సరాలకు 2 పిల్లల్ని కని ఒళ్ళంతా గాయాలు, నొప్పులు, ఏ పని చేతకాక పిల్లలను చూసుకోలేక అవస్థపడేది. ఒకసారి బాగా తాగి ఉన్న ఆమె భర్త కొట్టగా ఆమె వెన్నెముక కదిలిపోయి పడిపోయిన ఆమె లేవలేక అలానే పడి ఉంది. భర్తకు హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. లేవలేక పడి ఉన్న ఆమెను చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి వారి బంధువులకు కబురు చేశారు చుట్టుపక్కల వారు. కోలుకున్నా కూడా ఆమె ముందులాగా నడవలేక 2 పిల్లలను ఎలా పోషించాలో అర్థం కాక ఆ చిన్న వయసులోనే ఇక పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె పక్క ఇంటిలో కొత్తగా దిగిన ఒక కుటుంబం కృష్ణవేణిని, ఆమె కష్టాలను చూసిన వారు ఆమెకు సువార్త ప్రకటిస్తూ ఆమెను ప్రతి వారం మందిరానికి తీసుకుని వెళ్తుండగా క్రమంగా వారి ప్రేయర్స్ వల్ల ఆమె ఆరోగ్యం కుదుటపడి స్కూల్లో ఆయాగా చేరి తను చదువుకుంటూ పిల్లలను బాగా పోషించుకోసాగింది. దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని అంచెలంచెలుగా గొప్పగా ఆశీర్వదించి గొప్ప స్థితిలోనికి తీసుకుని వచ్చారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. యేసుప్రభు వారు మరణాన్ని నిరర్థకం చేసి జీవమును అక్షయం చేశారు. అంటే కొలత లేకుండా నిత్య జీవం దయచేశారు. అది సువార్త వలన వెలుగులోనికి తెచ్చారు. మన బాధ్యతగా సువార్తను అందరికీ ప్రకటించమని మనకు తెలుపుతున్నారు. మనం ఉపమానంలో తెలుసుకున్న కృష్ణవేణి చిన్న వయస్సులోనే ఒళ్ళంతా గాయాలు, కడుపులో బిడ్డతో మరణించలేక, సంతోషంగా బ్రతకలేక కుమిలి కుమిలి ఏడ్చేది. పక్కింటి వారు ఆమెకు సువార్త ప్రకటించడం ద్వారా ఆమె చిన్న పిల్లలిద్దరూ నశించిపోకుండా వారిని రక్షణలోనికి నడిపించారు. ఇలా ఎంతమంది నిరీక్షణ లేక, కుటుంబ కష్టాలు ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారో అలాంటి వారికి మనం సువార్త ప్రకటించి దేవుడు మనకిచ్చిన పనిని మనం చేస్తే వారు రక్షణలోనికి రావడమే కాకుండా మనం కూడా ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడతాం. ఉదాహరణకు మనం పిల్లలకు ఏదైనా పని చెప్తే వారు వెంటనే ఆ పనిని సక్రమంగా చేస్తే మనకెంత సంతోషం వేస్తుంది. వారు అడగకుండానే వారికి ఇష్టమైనవి ఇస్తాము. అలాగే మన పరమ తండ్రి అయిన యేసుప్రభు వారు మనం కోరుకోకుండానే మనకిష్టమైనవి, మనకు కావలసినవి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. ప్రభువా, సిలువలో మరణాన్ని నిరర్థకం చేసి
అక్షయమైన జీవంను మాకు దయచేసినందుకు వందనాలయ్యా. మేము అందరికీ సువార్త ప్రకటించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి నాయన. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిలో ఏ ఏ కష్టాలు, ఏ ఏ అనారోగ్యాలు, ఏ ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభువా, వారి అనారోగ్యాలను ఆరోగ్యంగా మార్చండి, వారి కష్టాలను సంతోషాలుగా మార్చండి, వారి ఆర్థిక ఇబ్బందులను ఐశ్వర్యంగా మార్చండి, వారి అవమానాలను ఘనతగా మార్చండి. అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని ప్రార్థిస్తూ ఉండండి. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. ఆకాశమే నీకు సింహాసనం.